తండ్రిగా నేను చాలా ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం సార్, ఇక్కడ నీ వెంకట్ ఎన్టీవీ సార్. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు అంటే తాత లాంటి క్యారెక్టర్ ఇంకా ముందు కూడా చేస్తుంటారు, ఇది సక్సెస్ అయింది. సో ఇలాంటి మళ్ళీ మీరు నేను ప్రయోగాత్మకం అని కాకుండా పోయినా ఏదైనా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ నా వల్ల ఈ క్యారెక్టర్ చేసి ఏదో గబుక్కున మనకు కావాల్సింది తీసేసుకుని డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోవటం కంటే కొంచెం ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు ది నన్ను ప్రేమించే, నన్ను అభిమానించి, నన్ను ఆశీర్వదించిన ఆడియన్స్కి ఇది ఉపయోగపడితే బాగుంటుందేమో అన్న థాట్. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్కి మెగాస్టార్ గారు వచ్చారు కదా, అవును. చూసారా? ఏంటి రెస్పాన్స్ ఏమన్నా? ఇంకా నేను అడగలేదండి. తర్వాత మోర్ ఓవర్ ఇప్పుడు డైరెక్ట్గా ఫ్రమ్ షూటింగ్ నుంచి వస్తున్నాను నేను. అదేదో గుర్రాల ఏదో ఒక షూటింగ్ నుంచి వస్తున్నాను. బట్ ఇంకా ఐ డెంట్ మీట్ హిమ్. ఈ సినిమా బ్రహ్మానందం గారికి ఒక కంబ్యాక్ హిట్ అనుకోవచ్చా? కంబ్యాక్ అంటే నేను ఎక్కడికి వెళ్ళాను? అంటే మీరు కొద్ది గ్యాప్ తీసుకున్నారు. గ్యాప్ ఓకే. గ్యాప్ అంటే టోటల్గా అపీరెంట్ కనపడకుండా పోయి మళ్ళీ ఒకసారి అనగానే ఇది కంబ్యాక్ బ్రహ్మానందం అదే ఏం లేదండి. కొంచెం పరిగెడుతుంటాం, ఒక్కోసారి కొంచెం ఆగుతాం, కొంచెం మంచినీళ్ళు తాగుతాం, మళ్ళీ పరిగెడుతుంటాం. ఇట్స్ ఆల్ జర్నీ, దట్స్ ఆల్. బట్ ఏమైనా మీరు అడిగిన ప్రశ్న రెడ్డి గారు, డెఫినెట్గా ఒక మంచి సినిమాలో చాలా కాలం తర్వాత ఒక మంచి క్యారెక్టర్ చేశాన్న సంతృప్తి మాత్రం ఈ సినిమాలో నాకుంది. నాకున్నట్టు ప్రజలు, ప్రేక్షకులు గమనించారేమో నాకు తెలియదు. నిన్న నేను జనరల్గా సినిమాలు ఏ రిలీజ్ అయినాయి, హౌస్ఫుల్సా లేకపోతే ఇంకేంటి, పర్సంటేజ్ ఆఫ్ ఏంటి, ఇవన్నీ నాకు తెలియదు. బట్ నేను ఎవరో ఏంటి సార్ బ్రహ్మానంద గారు దేవి థియేటర్ హౌస్ఫుల్ తెలుసా అన్నాడు. ఏంటి హౌస్ఫుల్ తెలుసా, దేవి థియేటర్ అంటే ఏదైనా పెద్ద అని నాకు అర్థం కాలేదు. ఏదైనా ఒక సినిమా హౌస్ఫుల్ అయిందంటావు థియేటర్, దేవి ఏదో చిన్న బస్ స్టాండ్లో ఉంటుంది సార్ అదే హౌస్ అన్నాడు. అనగానే ఓహో పోనీ నేను అప్పుడు అనుకుంది ఏంటంటే ఇందులో ఒక అద్భుతమైన అట్రాక్టింగ్ పాయింట్ లేదు. టు బి ఫ్రాంక్ విత్ యూ, నేను తప్పితే కొంచెం ఫెమిలియర్ అయిన వ్యక్తి ఎవరు వెన్నెల కిషోర్, స్వధర్మ ఎంటర్టైన్మెంట్. గౌతమ్ అఫ్కోర్స్ చాలా కాలం తర్వాత న్యూగా వచ్చాడు. ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి దీన్ని లాగటానికి లోపలికి అంటే, మొన్న ఒకతను అన్నాడు, మీరు చాలా కాలం తర్వాత స్క్రీన్ ప్రెజెన్స్ ఇస్తున్నారు కదా సార్, మిమ్మల్ని చూద్దామని ఆతురతతో ఉన్న వాళ్ళందరూ వచ్చి థియేటర్లో కూర్చున్నారు సార్, అందుకే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ అయినాయండి అని చెప్పారు. నిజంగా మీ అందరి ద్వారా ప్రేక్షక మహాశయులకి 40 సంవత్సరాలుగా నన్ను ఆశీర్వదిస్తూ నన్ను ఈ స్థితికి తీసుకొచ్చినటువంటి వాళ్ళందరికీ, పర్టికులర్లీ ఈ సినిమా హిట్ చేసినందుకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇంత సక్సెస్ అయింది ఈ సినిమాని, మరి మీరు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఇట్లా ఏంటి అది? ఏదండి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినందుకు సక్సెస్ టూర్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? ఫ్యాన్స్ సక్సెస్ టూర్ అండి. ఎస్, సక్సెస్ టూర్ ఇక్కడ ఇతను అడగాలి, అదే మనకు తెలిసిన విషయం కాదు. థ్యాంక్స్ టూర్ ఖచ్చితంగా బ్రహ్మానందం గారిని తీసుకెళ్తారుగా? ఖచ్చితంగా బ్రహ్మానందం గారితో టూర్ జరుగుతుంది. గౌతమ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ పర్ఫార్మెన్స్కి మంచి అప్రిషియేషన్ వస్తుంది, మెచ్చుకుంటున్నారు. సో అండ్ మీ ప్రొడ్యూసర్ గారితో మంచి వైబింగ్ కుదిరినట్టుంది. సెకండ్ సినిమా కూడా మళ్ళీ చేస్తున్నారు ఆయనకి. అవునండి, అవును, ఇద్దరు కలిసి. సార్ ఎంతవరకు వచ్చింది ఆ ప్రాజెక్ట్? ఎంతవరకు వచ్చింది? ఎలా ఉంది? అది ఆల్రెడీ ఒక 45 days షూట్ అయిపోయిందండి. ఈ 24th నుంచి మళ్ళీ ఆ షూట్ కంటిన్యూ చేసేస్తున్నాం. ఇప్పటి నుంచి ఇంకా గ్యాప్ ఇవ్వకుండా. అదే అండి, అందరూ అదే అంటున్నారు, తిడుతున్నారు ఇంకా డైరెక్ట్గా. అరే చేసావు కదరా, బాగా చేసావు, నువ్వు చెయ్యి, ఇంకా కంటిన్యూ చేయి, ఆపొద్దు అది అని. ఆల్ ది బెస్ట్. రామేశ్వర్ గారు సీతాలు సింగారం గుర్తుందండి? సీతాలు సింగారం ప్రతిరోజు కనీసం 10 మంది నన్ను గుర్తు చేస్తుంటారు. సరే, మీ తొలి సినిమాలో అప్పుడు కూడా షార్ట్ హీరో చంద్రమోహన్ గారు, మళ్ళీ ఈ ఏజ్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీకు హీరో ఎలా ఉందండి? వాళ్ళు కొంచెం కాంపెన్సేట్ చేస్తారండి. నా జీవితంలో, నా నిజ జీవితంలో నాకు దొరికిన వాళ్ళంతా మరీ పొడిగైన వాళ్ళు, అందుకని ఈ రకంగా కాంపెన్సేట్. కంగ్రాట్స్ అండి. సో డైరెక్టర్ గారు సార్ థియేటర్లో సినిమా జనాలతో చూసుంటారు సార్. మీరు రిలీజ్ ముందు ఎంత చూసినా సార్ పూర్తి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందా?
ఎక్కడ ఫ్లాస్ లేకుండా ఎలా అనిపించింది సినిమా మీకు? సో ఫన్ పాయింట్లోని ఎమోషన్ పాయింట్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నిన్న నెక్సస్ మాల్కి AAAకి వెళ్ళాము హౌస్ఫుల్స్. అంటే ఎక్స్పెక్ట్ చేయని ప్లేసెస్లో కూడా నవ్వుతున్నారు. సో ఫన్తో మాత్రం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా కనెక్ట్ అయి ఉన్నారు సార్. సో ఓవరాల్ రెస్పాన్స్ పాయింట్లో మాత్రం వీఆర్ వెరీ హ్యాపీ. అట్లా ఓకే, ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్, వెయిటింగ్. మీరు డైరెక్టర్ గారికి మరి కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇచ్చుంటే ఇంకా సినిమా బాగా వచ్చిందేమో అంటే దాన్ని మీరు ఏమంటారు సమాధానం? సార్ నేను ఫ్రీ హ్యాండే ఇస్తాను సార్. ఆయన అంత దూరం ఉన్నాడు, ఇక్కడ పట్టుకుంటా చెయ్యి. రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారులేండి. రిలీజ్ ముందు కూడా ఫ్రీ హ్యాండే ఇచ్చిన సార్. అయ్యో, ఈ హ్యాండ్స్ కూడా ఎందుకు సార్ ఇప్పుడు? ఆయనకి ఈయన హ్యాండ్ ఇచ్చాడు, ఈయన ఆయన హ్యాండ్ ఇచ్చాడు అనేది ఏ రకంగా హ్యాండ్ ఇచ్చాడు మేడం అంటున్నారు. రైట్. బ్రహ్మానందం గారు సార్, మీరు ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్లో అన్మెచ్యూర్డ్గా ఉంటూ అన్లిమిటెడ్ కామెడీని అందించారు. చాలా రేర్గా మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి, అంటే ఆన్ స్క్రీన్ మీకు మెచ్యూర్డ్ క్యారెక్టర్స్ వస్తాయి. ఈ క్యారెక్టర్ని ప్లే చేసినప్పుడు మీకున్న ఇమేజ్లు ఏమీ గుర్తుకు రాకుండా మాకు అనిపించింది. మీకున్న ఇమేజ్ అంటే మిమ్మల్ని చూడగానే నవ్వాలి అన్న ఒక ఇంటెన్షన్ కాకుండా ఒక ఎమోషనల్ డ్రైవ్ కుదిరింది ఈ క్యారెక్టర్లో. ఇది చాలా అనుభవం ఉన్న డైరెక్టర్ డీల్ చేసే కథలాగా అనిపించింది, బట్ వెల్ హ్యాండెడ్ మూవీ అనిపించింది. ఎస్పెషల్లీ మీరు రాజీవ్ కనకాల గారి ఇంటికి వచ్చి వెళ్తున్నప్పుడు మీకు జరిగే అవమానం, ఆ సీన్ అయితే కంటతడి పెట్టించింది. ఇప్పుడు చాలా జర్నీ తర్వాత ఇలాంటి రోల్స్ రావటం పట్ల ఎలా చెప్తారు? లేదండి, ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. డెఫినెట్ చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మొనాటనస్గా ఒకే టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తాం అనే దానికంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ మొన్న రంగమార్తాండతో స్టార్ట్ అయింది. ఇలాంటివి కొంచెం అదర్ షేడ్ ఉన్నది కూడా మనం చేయొచ్చు, చేస్తే బాగుంటుంది అనేది. ఇందాక మీరు అన్నారు చూడగానే నవ్వుతారండి అని. చూడగానే నవ్వడానికి వీలు లేకుండా చేయడం అది చాలా కష్టం. దట్ నాకు కష్టం కాదు, దట్ క్రెడిట్ గోస్ టు ది డైరెక్టర్. డైరెక్టర్ ఎలా చూపిస్తే వీడు జాగ్రత్తగా మనం ఇతన్ని మలుచుకోగలం అనేది అలా చేయించి చూపించగలగటంలో ఉంది. ఆ తర్వాత మన బాధ్యత, మన రెస్పాన్సిబిలిటీ, మన టాలెంట్ ఉంటుంది.